మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు పంచమి మంగళవారం. నిమ్మకాయను అక్కడ పడేయండి చాలు, మీ తలరాత మారిపోతుంది. ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది. హిందూ శాస్త్రం ప్రకారం పంచమి తిథి అనేది అమ్మవారికి, ముఖ్యంగా వారాహి అమ్మవారికి, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున మనం చేసే చిన్న చిన్న పూజలు, పరిహారాలు కూడా మన జీవితంలో ఊహించని అద్భుతాలను సృష్టిస్తాయి. శాస్త్రం ఏం చెప్తుందంటే, మన తలరాతను మార్చే శక్తి పంచమి తిథికి ఉంటుంది. ఎంతో కాలంగా మీరు తీరని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నా, లేదా కుటుంబంలో కలహాలు, అనారోగ్య సమస్యలతో మనశ్శాంతి కోల్పోతున్నా, ఈ ఒక్క రోజున అమ్మవారిని మనసారా ఆరాధించి ఒక చిన్న నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ పటాపంచలైపోతాయని పెద్దలు మరియు పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవటం లేదని, వచ్చినది వచ్చినట్లే ఖర్చయిపోతుందని, లేదా అనుకోని ఆపదలు వచ్చి ఉన్నదంతా పోతుందని చాలామంది బాధపడుతూ ఉంటారు. దీనికి కారణం మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ లేదా గ్రహ దోషాలు కావచ్చు. అలాంటి బాధలు ఉన్నవారు ఈ పంచమి నాడు అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా పంచమి తిథి నాడు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అందుకే ఈ రోజున స్త్రీలు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టే విషయంలో కూడా ఒక చిన్న నియమం పాటించాలి. అదేంటంటే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ పండు గింజలను నివేదనగా సమర్పించాలి. ఎర్రటి దానిమ్మ గింజలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఎరుపు రంగు శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక కనుక అమ్మవారికి ఈరోజు దానిమ్మ పండు గింజలను సమర్పించటం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఇలా భక్తితో పూజ చేసిన తర్వాత మీ జీవితంలో ఉన్న దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే ఖచ్చితంగా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. మరి ఇంతకీ ఈ పంచమి తిథి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక ఆ వీడియోలోకి వస్తే, ప్రతి మనిషి జీవితంలోనూ ఏదో ఒక దశలో తీవ్రమైన కష్టాలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన ప్రయత్నం ఎంత ఉన్నా ఫలితం దక్కదు. దానికి కారణం మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు లేదా మన గ్రహస్థితి అనుకూలించకపోవటమే కావచ్చు. ఇలాంటి సమయంలో మన పెద్దలు చెప్పిన చిన్న చిన్న తంత్రాలు, పరిహారాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా నిమ్మకాయకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. నిమ్మకాయలో దైవక శక్తితో పాటు చెడును తనలోకి లాగేసుకునే అద్భుతమైన గుణం కూడా ఉంది. పురాతన కాలం నుండి మన పూర్వీకులు దిష్టి తీయడానికి, నరఘోష పోగొట్టుకోవడానికి, వాహనాలకు పూజ చేయడానికి నిమ్మకాయనే ప్రధానంగా వాడుతున్నారు. ఎందుకంటే నిమ్మకాయ అనేది పులుపు రుచిని కలిగి ఉండి సహజంగానే ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది వాతావరణంలోని నెగిటివ్ వైబ్రేషన్ని త్వరగా గ్రహిస్తుంది. అందుకే ఏ శుభకార్యం జరిగినా, ఏ కొత్త పని మొదలుపెట్టినా నిమ్మకాయను తప్పనిసరిగా వాడతారు. అలాగే అమ్మవారి ఆలయాల్లో కూడా నిమ్మకాయల దండను అమ్మవారికి అలంకరించటం మనం చూస్తూనే ఉంటాం. అమ్మవారికి నిమ్మకాయలంటే ఎంతో ప్రీతి. ముఖ్యంగా దుర్గమ్మ, కాళికాదేవి వంటి ఉగ్ర స్వరూపాలకు నిమ్మకాయల దండ వేస్తే శాంతిస్తారని, భక్తులను కరుణిస్తారని నమ్ముతూ ఉంటారు. అలాంటి నిమ్మకాయతో పంచమి రోజున చేసే ఈ పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పరిహారం ఎందుకు అంత శక్తివంతమైనది అంటే, నిమ్మకాయకు ఉన్న ఆకర్షణ శక్తి మరియు చెడును గ్రహించే తత్వం చాలా గొప్పది. అందులోనూ పంచమి తిథి నాడు దీనిని ఉపయోగిస్తే ఫలితం రెట్టింపు అవుతుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మీరు మచ్చలు లేని ఒక మంచి పసుపు రంగు నిమ్మకాయను తీసుకోవాలి. నిమ్మకాయ ఎంత తాజాగా ఉంటే అంత మంచిది. పరిహారం కోసం వాడే నిమ్మకాయ ఎక్కడా కుళ్ళిపోకుండా, నల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే దోషం లేని వస్తువును ఉపయోగిస్తేనే దోషం లేని ఫలితం వస్తుంది. ఈ నిమ్మకాయను తీసుకొని ఒక చిన్న తెల్లటి కాగితం ముక్కను సిద్ధం చేసుకోండి. కాగితం మరీ పెద్దదిగా కాకుండా నిమ్మకాయను చుట్టడానికి సరిపోయేంత ఉంటే చాలు. ఇప్పుడు ఆ నిమ్మకాయను ఆ కాగితం ముక్కలో ఉంచండి. కేవలం నిమ్మకాయ మాత్రమే కాకుండా అందులో మరికొన్ని శక్తివంతమైన వస్తువులను కూడా జత చేయాల్సి ఉంటుంది. ఆ కాగితంలోనే కొద్దిగా పసుపు మరియు కుంకుమ వేయాలి. హిందూ ధర్మంలో పసుపు కుంకుమలకు ఉన్న ప్రాముఖ్యత మనందరికీ తెలిసిందే. ఇవి శుభానికి సంకేతాలు మరియు అమ్మవారి స్వరూపాలు.
పసుపు అనేది క్రిమిసంహారిణిగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా గురుగ్రహానికి సంబంధించినదిగా భావిస్తారు. ఇది శుభాలను కలుగజేస్తుంది, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కుంకుమ లక్ష్మీదేవికి ప్రతీక, ఆడవారికి సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రెండూ కలిపినప్పుడు అక్కడ దైవిక శక్తి ఆవహిస్తుంది. అలాగే అందులో కొన్ని లవంగాలు కూడా వేయాలి. లవంగాలు ప్రతికూల శక్తులను దూరం చేయటంలో అద్భుతంగా పనిచేస్తాయి. తాంత్రిక శాస్త్రంలో లవంగాలకు విశేషమైన స్థానం ఉంది. ఇవి మన కోరికలను విశ్వానికి బలంగా పంపుతాయని, మన దారిలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాయని నమ్ముతూ ఉంటారు. లవంగం యొక్క ఘాటైన వాసన మరియు ఆకారం నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలడానికి ఉపయోగపడతాయి. వీటితో పాటు చిటికెడు ధనియాలు మరియు చిటికెడు జీలకర్రను కూడా ఆ కాగితంలో వెయ్యాలి. ధనియాలు లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. ఇవి ధనలాభాన్ని కలుగజేస్తాయని నమ్ముతూ ఉంటారు. అందుకే ధనియాలను చాలామంది ధన త్రయోదశి రోజున పూజిస్తారు. అవి ఇంట్లో ఉంటే ధనానికి లోటు ఉండదని, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. జీలకర్ర కూడా ఆరోగ్యానికే కాకుండా గ్రహ దోషాల నివారణకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాహుకేతు దోషాలు ఉంటే జీలకర్ర పరిహారాలు చేయటం చూస్తూ ఉంటాం. ఇలా నిమ్మకాయ, పసుపు, కుంకుమ, లవంగాలు, ధనియాలు, జీలకర్ర అన్నీ ఆ కాగితంలో వేసిన తర్వాత వాటన్నిటినీ జాగ్రత్తగా దగ్గరకు చేర్చి ఒక చిన్న పొట్లంలాగా కట్టాలి. ఈ వస్తువులన్నీ కూడా మన వంటింట్లో దొరికేవే, కానీ వీటి కలయిక ఒక శక్తివంతమైన యంత్రంలా పనిచేస్తుంది. ఈ పొట్లం కట్టేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, అంటే మీ ఆర్థిక బాధలు తీరిపోవాలని, అప్పుల బాధలు తొలగిపోవాలని, ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అమ్మవారిని గట్టిగా తలుచుకోవాలి. మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. మీరు ఏ సమస్యతో అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య గురించే ఆలోచిస్తూ ఆ సమస్య ఈ పరిహారంతో పూర్తిగా తొలగిపోవాలని ప్రార్థించాలి. ఉదాహరణకు మీకు అప్పుల బాధ ఎక్కువగా ఉంటే, అమ్మ ఈ అప్పుల నుండి నాకు విముక్తి కలిగించు, రుణ విముక్తిని ప్రసాదించు అని వేడుకోవాలి. లేదా ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఉంటే, మా కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించు, రోగబాధల నుండి రక్షించు అని కోరుకోవాలి. లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే మంచి ఉద్యోగం లభించేలాగా దీవించు అని కోరుకోవాలి. ఇలా మీ మనసులోని బలమైన కోరికను ఆ పొట్లం కట్టే సమయంలో సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు తయారైన ఈ పొట్లాన్ని ఏం చేయాలంటే నేరుగా మీ వంటగదిలోనికి తీసుకుని వెళ్ళండి. వంటగది అనేది సంపూర్ణ దేవీ నివాసం ఉండే పవిత్రమైన ప్రదేశం, అగ్నిదేవుడు కొలువై ఉండే చోటు. మన ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైన స్థానం. ఎందుకంటే అక్కడి నుండే మన శరీరానికి శక్తినిచ్చే ఆహారం తయారవుతుంది. వాస్తురీత్యా అగ్నేయ దిశలో ఉండే వంటగదిలో అగ్నిదేవుడి అనుగ్రహం ఉంటుంది. మీరు సిద్ధం చేసుకున్న ఈ నిమ్మకాయ పొట్లాన్ని మీ వంటగదిలోని గ్యాస్ పొయ్యి కింద ఏదో ఒక పక్కన జాగ్రత్తగా పెట్టాలి. గ్యాస్ పొయ్యి కింద పెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. అగ్ని అనేది పవిత్రతకు చిహ్నం. అది అన్నిటినీ శుద్ధి చేస్తుంది. అగ్ని సమక్షంలో ఏ దోషమైనా పటాపంచలవుతుంది. మనం ఆ పొట్లాన్ని అక్కడ పెట్టడం ద్వారా మన ఇంట్లోని దారిద్ర్యం, పీడలు, దోషాలు, నరదృష్టి అన్నీ ఆ అగ్ని సాక్షిగా ఆ వేడికి కరిగిపోవాలని, ఆ నిమ్మకాయ వాటిని లాగేసుకోవాలని ఉద్దేశం. అలా పెట్టిన తర్వాత దానిని ఆ రోజంతా, అంటే పంచమి తిథి ఉన్నంతసేపు లేదా ఒక 24 గంటల పాటు కదల్చకుండా అలాగే ఉంచాలి. ఈ సమయంలో మీరు పొరపాటున కూడా ఆ పొట్లాన్ని కాళ్ళతో తొక్కకూడదు లేదా చీపురుతో ఉడ్చేయకూడదు, పక్కకు జరపకూడదు కూడా. అందుకే ఎవరికీ అడ్డురాని చోట పొయ్యి కింద ఒక మూలన పెట్టడం మంచిది. పిల్లలు లేదా పెంపుడు జంతువులు దాన్ని తాకకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయటం వల్ల ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా దిష్టి దోషాలు ఏవైతే మీ ఆర్థిక అభివృద్ధిని అడ్డుకుంటున్నాయో వాటన్నిటినీ ఆ నిమ్మకాయ మరియు అందులోని వస్తువులు గ్రహిస్తాయి. గ్యాస్ పొయ్యి కింద ఉంచటం వల్ల అగ్నిసాక్షిగా మీ ఇంట్లోని దారిద్ర్యం దహించుకుపోతుందని ఒక నమ్మకం. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే, మన ఇంట్లో ఉండే వాస్తు దోషాలు లేదా కంటికి కనిపించని శక్తులు మన ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. మనం ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి ఇవే కారణం కావచ్చు. ఈ పరిహారం అలాంటి అదృశ్య అడ్డంకులను తొలగించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. నిమ్మకాయ ఆ దోషాలను తనలోనికి పీల్చుకుంటుంది. పసుపు, కుంకుమలు ఆ స్థలాన్ని శుద్ధి చేస్తాయి. లవంగాలు రక్షణ కవచంలా పనిచేస్తాయి. మరుసటి రోజు, అంటే ఒక రోజు పూర్తయిన తర్వాత ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుచిగా తయారవ్వాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆ పొట్లాన్ని తాకాలి. అప్పటి వరకు దాన్ని ముట్టుకోకూడదు. గ్యాస్ పొయ్యి కింద నుండి ఆ పొట్లాన్ని బయటకు తీయాలి. తీసిన తర్వాత ఆ పొట్లాన్ని విప్పకూడదు. అందులో ఏముందో చూడకూడదు. దాన్ని అలాగే ఉంచాలి. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకుని మీ ఇంటి గుమ్మం బయటకు వచ్చి ఆ పొట్లాన్ని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకోవాలి.
ఇలా చేయటం వల్ల మీ మీద ఉన్న వ్యక్తిగత దోషాలు కూడా పోతాయి. ఆ తర్వాత దానిని అలాగే తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా నిర్మానుష్యమైన రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. లేదా ఏదైనా పారే నీటిలో వేయవచ్చు, లేదా చెత్త కుండీల్లో అయినా పడేయవచ్చు. కానీ బయట పడేయటం శ్రేయస్కరం. ఇలా రోడ్డు మీద లేదా బయట పడేయటం అంటే మీ కష్టాలను, దరిద్రాన్ని ఇంటి నుండి బయటకు పంపించేయడమే అని అర్థం. నా కష్టాలన్నీ తొలగిపోయాయి, నా దారిద్ర్యం వదిలిపోయింది, నా అదృష్టం దూరమైంది అనే భావనతో ఆ పని చెయ్యాలి. పొట్లాన్ని పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడటం లేదా మళ్ళీ ఆ పొట్లం గురించి ఆలోచించటం చేయకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మనల్ని వెంటాడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే పడేసిన వెంటనే నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లేదా వీలైతే మళ్ళీ స్నానం చేసి దేవుడి గదిలో దీపం వెలిగించి, అమ్మా నా సంకల్పం నెరవేరింది, నా కష్టాలన్నీ తీరిపోయాయి, ఇకపై నా జీవితం సుఖ సంతోషాలతో ఉండేలాగా చూడు, నా కుటుంబాన్ని చల్లగా చూడు అని నమస్కరించుకోవాలి. ఇలా చేయటం వల్ల మానసికంగా కూడా మీకు ఒక ధైర్యము, నమ్మకం కలుగుతాయి. ఇలా పంచమి రోజు ఈ చిన్న పరిహారం ఎవరైతే నమ్మకంతో, భక్తితో చేస్తారో వారి తలరాత ఖచ్చితంగా మారుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. ఎంత తిన్నా తరగని ఆస్తిపాస్తులు సమకూరుతూ ఉంటాయి. మరియు అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఆ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు, అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నవారు, ఇంట్లో ప్రశాంతత లేనివారు ఈ పరిహారాన్ని తప్పక పాటించాలి. నమ్మకమే ప్రధానం. ఎంతో ఖర్చుతో కూడుకున్న హోమాలు, పూజలు చేయలేని వారు కూడా ఈ చిన్న పరిహారంతో పెద్ద ఫలితాలను పొందవచ్చు. దేవుడు మన భక్తిని, మనసును చూస్తాడు కానీ మన ఆడంబరాలను కాదు. ఒక చిన్న నిమ్మకాయతో స్వచ్ఛమైన మనసుతో చేసే ఈ ప్రార్థన అమ్మవారికి తప్పక చేరుతుంది. కనుక ఈ పంచమి నాడు తప్పకుండా ఈ పరిహారం పాటించండి. అమ్మవారి కృపకు పాత్రులై ఆనందంగా జీవించండి. మంగళవారానికి అధిపతి కుజుడు. అయితే వారంలో 2వ రోజున మంగళవారం రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదని, అదే కొన్ని పనులు చేస్తే శుభం జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి మంగళవారం అష్టమి తిథితో కలిసి వచ్చినప్పుడు ఏ పనులు చేయవచ్చో, ఏ పనులు చేయకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి తల్లిదండ్రులు ఉంటారు. వారు దేవతలైనా సరే, దానవులైనా సరే, మరే జాతి వారైనా సరే తల్లిదండ్రులు లేకుండా జన్మించటం జరగదు. కానీ గంగాదేవికి మాత్రం జన్మనిచ్చిన తండ్రే కానీ తల్లి మన పురాణాల్లో కనిపించదు. గంగా విష్ణు పాదాల నుంచి ఉద్భవించిందని పురాణ కథనం. ఆ కథ ఏమిటంటే, ఒకసారి నారద మహర్షి నారాయణ సంకీర్తనం చేస్తూ హిమాలయాల మీదుగా ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు అతనికి ఎందరో స్త్రీలు, పిల్లలు యుక్త కంఠంతో రోదనలు చేస్తున్న ధ్వనులు వినిపించాయి. నారదుడు ఆశ్చర్యపోయి ఆ దిశగా వెళ్ళి చూశాడు. అక్కడ ఎందరో స్త్రీలు, పిల్లలు ఏదో ఒక అవయవ లోపంతో ఏడుస్తూ కనిపించారు. మీకీ అవయవ లోపమేమిటి? మీ రోదనలకు కారణం ఏమిటి అని వారిని ప్రశ్నించాడు నారదుడు. అప్పుడు వారు కన్నీరు తుడుచుకుని, నారద, మేము రాగాది దేవతలం, తోటి, కళ్యాణి, శంకరాభరణం ఇత్యాది రాగాల పేర్లే మా పేర్లు. వీరంతా మా పిల్లలు. మోహన, హిందోళం, వసంత ఇత్యాది జన్య రాగాల పేర్లే వీరి పేర్లు. భూలోకంలోని మానవులు సంగీత సాధన చేస్తున్నప్పుడు రాగ సంకరం జరిగిన, అపస్వరం దొర్లిన మాకిలా అవయవ లోపాలు ఏర్పడతాయి అని చెప్పారు. మీకు అవయవ లోపం పోయే మార్గం లేదా అని నారదుడు వారిని తిరిగి ప్రశ్నించాడు. ఉంది. ఎవరైనా సంగీత శిఖామణి తన దివ్య గానంతో మా రాగాలను సుస్వరయుక్తంగా ఆలపిస్తే మాకి అవయవ లోపం పోతుంది అని వారు బదులిచ్చారు. ఈ సృష్టిలో నాకన్నా గొప్ప సంగీత శిఖామణి ఎవరు ఉన్నారు? నేను మీ అవయవ లోపాన్ని సరిచేస్తాను అన్నాడు నారదుడు. ప్రయత్నించి చూడు అని వారు బదిలిచ్చారు. నారదుడు తన మహతిని శృతిబద్ధం చేసి 72 మేళకర్త రాగాలను, వాటి జన్య రాగాలను ఆలపించాడు. కానీ ఎవ్వరికీ అవయవ లోపం సరికాలేదు. అది చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు. అప్పుడు వారు, నారద, ఆ అవయవ లోపాన్ని సరిచేసే సంగీత ప్రతిభ నీకే కాదు, సకల కళాగా
తల్లి అయిన ఆ సరస్వతీదేవికే లేదు అన్నారు. నారదుడు మరింత ఆశ్చర్యపోతూ, మరి మీ అవయవలోపం సరిచేసే మార్గమే లేదా అని అడిగాడు. ఉంది. సంగీతానికి ఆద్యుడు నాథుడు అయిన ఆ పరమశివుడు ఇక్కడకు వచ్చి తన గాన మాధుర్యంతో రాగ సంచారం చేసినప్పుడే మా అవయవలోపం పోతుంది అని వారు బదిలిచ్చారు. అయితే ఇప్పుడే కైలాసం వెళ్ళి పరమశివుణ్ణి తీసుకుని మీ దగ్గరకు వస్తాను అని చెప్పి నారదుడు కైలాసం వెళ్ళి ఆ రాగాది దేవతల విషయం శివునకు విన్నవించుకున్నారు. అదంతా విన్న శివుడు, నేను తప్పకుండా వారి దగ్గర సంగీత కచేరీ చేసి వారి అవయవ లోపాలను సరిచేస్తాను. అయితే నా సంగీతాన్ని విని అర్థం చేసుకుని ఆనందించి నన్ను ప్రశంసించే ఉత్తమ శ్రోత ఒకడైనా సరే ఒక్కడు ఉండాలి అన్నాడు. అలాంటి ఉత్తమ శ్రోత ఎవరన్నారు అని నారదుడు శివుణ్ణి ప్రశ్నించాడు. నాద లోలుడైన ఆ శ్రీహరే నా సంగీతాన్ని అర్థం చేసుకోగల ఉత్తమ శ్రోత అని బదిలిచ్చాడు శివుడు. వెంటనే నారదుడు వైకుంఠం వెళ్ళి సంగతంతా కూడా చెప్పి పరమశివుణ్ణి సంగీత కచేరీ వినడానికి శ్రీహరిని ఒప్పించాడు. హిమాలయాల్లో రాగాది దేవతల ముందు పరమశివుని సంగీత కచేరీ ప్రారంభమయ్యింది. ఆ సంగీత కచేరీకి బ్రహ్మాది దేవతలు వచ్చారు. పరమశివుని గానంలో 72 మేళకర్తలు వాటి జన్య రాగాలు జవజీవాలు సంతరించుకుని స్వర సంచారం చేస్తూ ఉన్నాయి. వాటి మహిమ వల్ల రాగాది దేవతల అవయవాల లోపాలు చెక్కబడి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. పరమశివుని గాంధర్వ గానానికి శ్రీ మహావిష్ణువు ఆనంద రసమయ లోకాలలో విహరిస్తూ పరవశించిపోతూ ఉన్నాడు. ఆయన హృదయానందమే జలారూపం ధరించి ఆ శ్రీహరి కుడికాలి బొటనవేలు నుండి బయటకు ప్రవహించింది. అది గమనించిన బ్రహ్మదేవుడు తిరిగి అలాంటి అవకాశం లభించదని ఆ పవిత్ర జలాన్ని తన సువర్ణ కలశంలో భద్రపరిచాడు. అలా విష్ణు పాదోద్భంగా గంగ జన్మించింది. శ్రీ మహావిష్ణువు వామనావతారం ధరించి త్రివిక్రముడై ఒక పాదంతో భూమిని మరొక పాదంతో ఊర్ధ్వ లోకాలను కొలిచే సమయంలో ఆ విష్ణు పాదాన్ని తన కమండలంలో భద్రపరిచిన గంగాజలంతో అభిషేకించాడు చిత్రముక్తుడు. అప్పుడే గంగా నది దివిజంగా అవతరించింది. ఆ తర్వాత కాలంలో భగీరథ కోరిక మేరకు పరమశివుని శిరస్సుపై ఉరికి అచట నుంచి మానస సరోవరంలోని బిందు సరస్సులోనికి ధుమికి గంగానదిగా అవనిపై ప్రవహించింది. సర్వ నదీమాత అయినటువంటి గంగానది ఇది ఒక గంగానది కథ. ఇక వీడియోలోనికి వస్తే మంగళవారం రోజు పొరపాటున, అది కూడా మంగళవారం అష్టమి తిథితో కలిసి వచ్చిన మంగళవారం రోజున కొన్ని పనులను చేయకూడదని పండితులు అంటున్నారు. పర్వదినాలు కలిసి వచ్చినటువంటి మంగళవారాలలో ఈ పనులు చేస్తే మరిన్ని దుష్పరిణామాలు ఎదురవుతాయి. సాధారణంగానే మంగళవారం అంటే అందరూ కూడా భయపడుతూ ఉంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడంటే నవగ్రహాలలో కోపం ఎక్కువ ఉన్న గ్రహం. అందుకే మంగళవారం రోజు 10 మంది కలిసే కార్యక్రమాలు చేయకూడదు. చేస్తే కోపం ఎక్కువ వచ్చి మాటలలో తేడాలు వస్తాయి. అందుకే మంగళవారం పెళ్ళిళ్ళు, సభలు, సమావేశాలు నిర్వహించరు. మంగళవారం ముఖ్యమైన పనులకు వెళ్తే ఏమవుతుందంటే కుజుడి ప్రభావం వలన కోపం ఎక్కువ వస్తుంది. దాని వలన గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అందుకే మంగళవారం సభలు, సమావేశాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివి చేయకూడదు. అంతేకాదు మంగళవారం ఎవ్వరికీ డబ్బు, ఎవ్వరికీ అప్పు కూడా ఇవ్వకూడదు. ఇస్తే తిరిగి రాదు. మంగళవారం పూట యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంగళవారం పూట ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి రబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. అప్పుడు యాక్సిడెంట్లు అవ్వవు. అలాగే ఎర్రటి రంగులో కూరగాయలను, పండ్లను, కందిపప్పును, ఎర్ర కందిపప్పును మంగళవారం, అది కూడా అష్టమి తిథితో వచ్చే మంగళవారం రోజు తినకూడదు. మంగళవారం నాడు ఆడవారు తలస్నానం అంటే షాంపూ పెట్టి తలస్నానం చేయకూడదు. మంగళవారం పూట స్త్రీలు జుట్టు విరబూసుకుని తిరగకూడదు. ఇలా ఆడవారు జుట్టు విరబూసుకుని తిరిగితే వారికి ఇబ్బందులు రాకపోవచ్చు, కానీ పక్కవారికి కష్టాలు వస్తాయి, అపమృత్యు దోషాలు ఏర్పడతాయి. మంగళవారం పొద్దెక్కే వరకు కూడా ఆడవారు పడుకుని ఉండకూడదు. అయితే కొన్ని ప్రత్యేకమైన పనులను మాత్రం మంగళవారం చేస్తేనే బాగా కలిసి వస్తుందని పండితులు అంటూ ఉన్నారు. ఆ పనులు ఏమిటంటే, మంగళవారం పూట అప్పులు తీరిస్తే మంచిది. మంగళవారం అప్పు తీరిస్తే జీవితంలో ఇక మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి రాదు. మంగళవారం పూట టీవీలు, ఫ్రిడ్జ్లు రిపేర్లు చేయించుకోవడానికి దీనిని అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు.
కోర్టు ప్రాబ్లమ్స్ గురించి ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడానికి మంగళవారం బాగా కలిసి వస్తుంది. వైద్య పరీక్షలు, సర్జరీలు చేయించుకోవడానికి మంగళవారం మంచి రోజు. వైద్యులను కలుసుకొని ముఖ్యమైన సూచనలను వైద్యుల దగ్గర నుండి తీసుకోవాలంటే మంగళవారం ఆ పని చేయండి. అప్పుడు మీకు ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మిరప, అల్లం, ఉల్లి, వెల్లుల్లి, పొగాకు పండించే రైతులు వాటికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి కూడా మంగళవారం కలిసి వస్తుంది. కాబట్టి మంగళవారం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుని జాగ్రత్త పడితే ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయి. మీకు అంతా మంచే జరుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.